ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన దినంగా మరి చెప్పాలంటే యేసుక్రీస్తు లేచినాడు. అది మనం ఆదివారం కూడా మనం ఈ యొక్క దినాన్ని పాటిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ దినము మరి ఈస్టర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన మరి దినముగా అందరూ మరి చూస్తుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులతో తెలియజేయుడి. కాబట్టి ఇక్కడ ఉదయకాలాన్నే మరి యేసుక్రీస్తు యొక్క సమాధిని దర్శించడానికి కొరకే తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి దగ్గరికి పోయినారు. అక్కడ పోయి చూసినప్పుడు మరి సమాధి తెరవబడి ఉంటున్నది. రాయి అక్కడ సమాధికి మోయబడిన రాయి దొరిలించబడి ఉంటున్నది. అప్పుడు మరి చూస్తుంటున్నాము, అక్కడ దూత యొక్క స్వరూపం మెరుపు వలె వరకు కనిపించింది. దూత యొక్క స్వరూపం, ఆ దూత ద్వారా అక్కడ మనకు వర్తమానం ఇవ్వబడుతున్నది. ఏంటి, మీరు మరి మృతుల్లో నుండి లేచి ఉంటున్నాడు కాబట్టి మరి మృతుల్లో నుండి ఎందుకు ఎతుకుతుంటున్నారు? లేచిన వాడిని, సజీవుడైన వాడిని మృతుల్లో నుండి ఎందుకు ఎతుకుతుంటున్నారు? మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయడం చెప్తుంటున్నారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క పునరుత్థానము అనేటువంటిది ఇక్కడ ప్రకటించబడేదిగా చూస్తుంటున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఇక్కడ మరి అపోస్తలుల కార్యములు కూడా ఏమంటాడంటే మొదటి అధ్యాయం 3, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అవపడుచు. పునరుత్థానమైన తర్వాత ఆయన మరి ఒక దినము కాదు, 40 దినములు ఈ లోకంలోనే ఉన్నాడు. దేవుని రాజ్య విషయం గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనపరుచుకును. కాబట్టి క్రీస్తు యేసు మరి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానమైన తర్వాత 40 దినము ఈ లోకంలో మరి అనేకులు కనిపిస్తూ ఉన్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అందుకొరకే దీనికి సాక్ష్యంగా ఏమంటాడంటే అపోస్తలుడైన యోహాను విషయంలో కూడా మనం చూస్తున్నాం. పేతురు కూడా చెప్తుంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మరి 39వ వచనం నుంచి ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటినీ మేము సాక్షులము. ఆయనను వారు మాను మీద వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలకు అందరికీ కాక మొట్టమొదటిగా దేవుని చేత ఏర్పరచబడిన మాకు ఆయన సజీవుడిగా మరి కనపరుచుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మేము చూసినామనే ఒక విట్నెస్, ఫస్ట్ విట్నెస్ చెప్తుంటున్నాడు. మేము ఆయనతో కూడా మరి అన్నపానులు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు మరి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచి ఉంటున్నాడు అనే దాని గురించి పలు సాక్ష్యములు ఇక్కడ చెప్తున్నాయి. ఎందుకంటే దేవుని లేఖనములో ఇది నెరవేరునట్లు అంటాడు కదా. 1 కొరింథీయులకు 15వ అధ్యాయంలో ఏమంటాడు? 3వ వచనములో నాకేబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా ఏంటో ఉపదేశం అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. క్లుప్తంగా మరి ఇక్కడ ఆయన శ్రమపడుట, ఆయన మృతి చెందుట, ఆయన భూస్థాపన చేయబట్ట, ఆయన లేపబట్ట అనేటువంటిది లేఖనముల ప్రకారము. అంటే లేఖనంలో జరిగే విధముగా, లేఖనంలో చెప్పబడిన విధముగానే ఆయన చేస్తున్నాడు. లేపబడి 3వ దినాడు లేపబడినాడు. మొట్టమొదటి ఆయన కెఫా అంటే ఎవరు? సిఫస్ అంటే పేతురు కనబడినాడు. తర్వాత 12 కనబడాను. పిమ్మట 500 కంటే ఎక్కువ సోదరులకు ఒక్క సమయం ముందు కనబడాను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకు కనపడాను. అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడాను. కడపట కాల ముందు పుట్టిన నాకును కనబడానంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా ఆయన దర్శించినాడు అనేటి కార్యం. కాబట్టి క్రీస్తు పునరుత్థానుడైతున్నాడు అనేటి కార్యాన్ని, సత్యాన్ని మనం ఉదయకాలంలో అయితే ఎందుకు ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు అనే విషయం గురించి చెప్పినట్లయితే క్లుప్తంగా మరొకసారి చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 14వ వచనంలో
కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయమునకు దాస్యమైన లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసంలో పాలివాడాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మరి ఆయన పిల్లలు అంటే మనుషులందరూ కూడా రక్తమాంసంలో పాలిగా ఉంటున్నారు కాబట్టి వారు మరి ఎట్లా ఉంటున్నామంట, మనం జీవితకాలం అంతా మరణ భయములకు దాస్యంలో ఉంటున్నాం. మరణ భయములో ఉంటున్నటువంటి వారిని విడిపించడానికి కొరకై ఆయన మరణాన్ని జయించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరణాన్ని జయించి మరణ భయం నుంచి మనకు విడుదల పొందించేదాని కొరకై ఆయన వచ్చినవాడుగా ఉంటున్నాడు అనేట్టుగా చూస్తున్నాం. అందుకొరకే 2 కొరింథీయులకు 5:21 ఏమంటున్నట్టే, ఎందుకనగా చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగుని ఆయన మన కోసం పాపముగా చేయబడెను. కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు, అయితే మన పాపములన్నీ ఆయన మీద కప్పబట్ట ద్వారా ఆయన పాపముగా చేయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు ఏమంటున్నాడు, 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి ఆయన ధనవంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే ఆయన ఏమైనా తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడుగా మారిట్టున్నాడు. ఆయన మన కొరకు చేసిన కార్యాలను బట్టి ఆయన మనం స్తుతించవలసి వారుకుంటున్నాం, ఆరాధించవలసి వారుకుంటున్నాం. ప్రభువా, నా కొరకే వీరు చేసినట్టు గొప్ప కార్యాన్ని బట్టి. అందుకొరకే మరి చూస్తుంటున్నాము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఏం చేశాడు ఆయన చూడండి, 12-13 వచనములు రైట్ కలిసి ఉంటుంది ఇక్కడ. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులైండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిరువులో కొట్టి దాని చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. కాబట్టి యేసుక్రీస్తు చేసిన కార్యం ఏంటంటే, మరి ఆయన మరణించడం ద్వారా సిలువలో ఏం చేశాడు, మన పాప పత్రము పాప రుణమును సిలువలో మేకులతో కొట్టి దాన్ని చించివేసినాడు అంటున్నాడు. చేసేసి ఆయన ఏం చేసినాడు, సిలువ చేత జయోత్సాహముతో, కాబట్టి సిలువలో ఆయన జయించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన పాపలను అడ్డం లేకుండా కొట్టివేసిన వాడుకుంటున్నాడు. ఆయన మన పాపలను కొట్టివేసినాడు. కాబట్టి ఆయన్ను మనం మహిమపరచవలసి వారుకుంటున్నాం, స్తుతించి ఆరాధించవలసి వారుకుంటున్నాం. మరి అంతకంటే ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్లుప్తంగా పుస్తకం పౌలు రాస్తాడు. మరి 2వ అధ్యాయం 7వ వచనములో ఆయన మనుషుడుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే సంపూర్ణంగా దేవాది దేవుడు, దేవుని కుమారుడు మరి చూసినట్లయితే రిక్తుడిగా మారిపోతున్నాడు. మరణించి తిరిగి లేచిన వాడు గుట్టున్నాడు. అందుకొరకే మరి ఏమంటున్నాడు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము. కాబట్టి క్రీస్తు నామము ప్రతి నామమునకు పైనామము. అందుకొరకే అది ఆరాధన పొందేటువంటి నామము, అది మహిమపరచబడే నామము, అది గొప్ప నామము అనేటువంటి కార్యం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రేమ సోదరి యొక్క మరి ఈస్టర్ దినం అనేటువంటిది ఎప్పుడు నీకు అది ఈస్టర్గా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆయన శ్రమలు, మరణము, భూస్థాపన, పునరుత్థానమును విశ్వాసం ఉంచుతావో అప్పుడే ఆయన నీకు సంబంధించిన వాడు ఉంటున్నాడు. కాబట్టే ఆయన మరి ఆరాధకుడుగా, మనము ఆరాధన యోగ్యుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించవలసి వారుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తిమోతికి రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. కాబట్టి ఆయనకే మహిమ కలుగునుగాక, అంటే ఆయనే మహిమ పొందుటకు యోగ్యుడు, ఆయన ఘనత పొందుటకు యోగ్యుడు, ఆరాధన పొందుటకు యోగ్యుడు అనేటి కార్యం. ప్రేమ సోదరి, ఈ కార్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.